చిత్తూరు జిల్లా వీకోట మండలం వికోట పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ గారి తరపు నుంచి ప్రజలందరికీ వీకోట పట్టణ ప్రజలకి మరియు మండలంలో ఉన్న ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులైన సీఎం చంద్రబాబు గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగినది. ఆంధ్రప్రదేశ్లో డ్రగ్ అనేది ఉండకూడదని, డ్రగ్ లేని ఆంధ్రప్రదేశ్ని చూడాలని ఉద్దేశంతో ఒక అడిషనల్ డీజీపీ క్యాడర్లో ఒక ఈగల్ టీం అనేది ఫామ్ చేయడం జరిగింది. అందులో మా పోలీసు వాళ్ళు మఫ్టీలో ఉంటూ ఎక్కడైనా కానీ డ్రగ్స్ అమ్మే వాళ్ళని, రవాణా చేసే వాళ్ళని పట్టుకొని వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రజలకి, విద్యార్థులకి దాని గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఒక వ్యక్తి ఒక డ్రగ్ అంటే గంజాయి కావచ్చు, లేదా కొకైన్ కావచ్చు, ఇలాంటి మాదక ద్రవ్యాలు ఏవైనా కానీ ఒక వ్యక్తి దాన్ని తీసుకున్నట్లయితే దాని ప్రభావం వల్ల అతను ఆర్థికంగా చితికిపోతాడు. ఆ తర్వాత ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. తర్వాత అతను ఆ డ్రగ్ తీసుకోవడం వల్ల చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఆ తాగిన మత్తులో అతను వేరే వాళ్ళ మీద దాడి చేయొచ్చు, లేదంటే అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేయొచ్చు. ఇలాంటి పరిణామాలు ఉంటాయి. కాబట్టి దీనికి మన వీకోట దీంట్లో పోలీసు వారు ఎంత చేసినా కూడా ప్రజల సహకారం చేయకపోతే పూర్తిగా దీన్ని నిర్మూలించలేము. అందుకని వీకోట మండలం వరకు ఇప్పటికీ సుమారుగా 20 కేజీలు గంజాయిని పట్టుకొని దాని మీద కేసులు కట్టి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరిగినది. కావున ప్రజలు ఎవరైనా కానీ గంజాయి అమ్ముతుంటే మాకు రవాణా చేసిన, మాకు సమాచారం ఇచ్చినట్లయితే మీ వివరాలు గోప్యంగా ఉండి మేము అరికట్టడానికి మీకు ఉపయోగపడతాము. అలాగే ఇప్పుడు ఈగలకు సంబంధించి ఒకవేళ మాకు ఇన్ఫార్మ్ చేస్తే మీకు ఇబ్బంది అనుకుంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంది, 1450014500 నెంబర్కి ఫోన్ చేసినా కూడా మీ ఏరియాలో చుట్టుపక్కల గంజాయి అమ్ముతున్నా లేదా ఎవరన్నా గంజాయి చేయిస్తున్నా ఆ సమాచారాన్ని మాకు ఇస్తున్నట్లయితే మేము మీకు సహకరించడం జరుగుతుంది. ఇప్పుడు గంజాయి రవాణా చేసే వాళ్ళు, అమ్మే వాళ్ళ మీద చట్టపరమైన కేసులు కట్టడం జరుగుతుంది. అలా గంజాయి తీసుకున్న వాళ్ళ మీద మేము కేసులు కట్టము. వాళ్ళని సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళ గంజాయి బారి నుండి పడకుండా, తాగకుండా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని ఆ గంజాయి తీసుకోకుండా మేము కొన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి గంజాయి తీసుకున్న వాళ్ళ గురించి కూడా మీ సమాచారం ఇవ్వాలని కోరుతున్నాం. ఎందుకంటే ఒక వ్యక్తి గంజాయి తీసుకున్న వ్యక్తికి అతనికి ఒక్కరికే నష్టం కాకుండా అతని చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా అది ప్రమాదకరం అవుతుంది. అతను తీసుకోవడం వల్ల అతని ఆరోగ్యం చెడిపోతుంది. తర్వాత డబ్బులు లేక ఆ డబ్బులు సంపాదించుకోవడానికి అతను వివిధ నేరాలు చేయడానికి వివిధ మార్గాలు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఏమన్నా కొట్టి డబ్బులు లాక్కోవడం కానీ, ఆ డబ్బులు సంపాదించుకోవడానికి అతను ఎంతవరకైనా వెళ్ళడం జరుగుతుంది. అంటే అలాంటి వ్యక్తులు మన చుట్టూ సమాజంలో ఉన్నప్పుడు, మీ చుట్టుపక్కల ఉన్నప్పుడు మీరు మాకు ఆ సమాచారం ఇచ్చినట్లయితే మేము ఆ సమాచారం ఎవరికి తెలియకోకుండా మేము వాళ్ళ నుంచి కాపాడడం జరుగుతుంది. దయచేసి వీకోటలో గంజాయి అనేది ఉండకూడదు. దాన్ని తాగే వాళ్ళు కానీ, అమ్మే వాళ్ళు కానీ ఉండకూడదు. అంటే కంపల్సరీ పట్టణ మండలం ప్రజలందరూ మా పోలీసు వారికి సహకరించినట్లయితే మేము ఎటువంటివి లేకుండా చేయగలుగుతాం. కాబట్టి ముఖ్యంగా విద్యార్థులు, ప్రజలు అందరూ మీరు మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. వికోట పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ గారి తరపు నుంచి ప్రజలందరికీ వెరీ స్టాల్ అని వన్ థింగ్, అదేంటంటే సే నో టు డ్రగ్స్ అనే క్యాంపెయిన్. సో అందరూ యూత్, అలాగే చూస్తున్న వాళ్ళు, పక్కనున్న వాళ్ళకి కూడా ప్లీజ్ ఈ మెసేజ్ని స్ప్రెడ్ చేయండి. అలాగే బీ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అండ్ రెస్పాన్సిబుల్ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. సే నో టు డ్రగ్స్. ప్రజలందరూ మా పోలీసు వారికి సహకరించినట్లయితే మేము ఎటువంటివి లేకుండా చేయగలుగుతాం. కాబట్టి ముఖ్యంగా విద్యార్థులు, ప్రజలు అందరూ మీరు మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం.